ఇప్పుడంతటా కూడా ఒకటే ప్రశ్న, సీజ్ ఫైర్ లో మతలబేంటి? వేటికి ఒప్పుకొని సీజ్ ఫైర్ కి అంగీకరించింది భారత్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ఈ సీజ్ ఫైర్ నిర్ణయంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకు అంగీకరించారు? విజయం అంచున ఉండి కూడా ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది? దీని వెనుక మతలబేంటి అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఎటువంటి చర్చ నడుస్తుంది బయట? వాళ్ళ పహల్గామ్ అటాక్ తర్వాత పహల్గామ్లో 26 మంది సాధారణ పౌరులు చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసింది, పెద్ద అడావిడి చేసింది, హంగామా సృష్టించింది. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో 48 గంటల పాటు పాకిస్తాన్పై విరుచుకుపడ్డది. పాకిస్తాన్ ఉగ్రస్త్రావాలను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో యావత్ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా జయహో భారత్ అని చెప్పేసి కూడా నినదించారు. ఆ సందర్భంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కూడా చేసింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యల్లో భాగంగా అటు పాక్ ఆర్మీ, పాక్ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో కూడా చాలామంది అమాయకులు చనిపోయారు, చాలామంది జవాన్లు చనిపోయారు, చాలామంది సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ బలగాలలోని అధికారులు చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాదం అణిచివేస్తాం, మేము ఖచ్చితంగా పూర్తిగా ఉగ్రవాదాన్ని నీలమట్టం చేసేందుకే భారత ప్రభుత్వం మొగ్గు చూపుతుందని చెప్పేసి దాదాపు గత 36 గంటల నుంచి 72 గంటల వరకు కూడా ఉన్నత స్థాయి సమీక్షలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవైపు, రాజ్నాథ్ సింగ్ మరొక వైపు, రక్షణ శాఖ మంత్రిగా హోంమంత్రి అమిత్ షా మరొక వైపు, కేంద్ర ఏదైతే విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ మరోవైపు, ఈ 4 మంత్రులు కూడా ప్రధానమంత్రితో పాటు 3 మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి యావత్ ప్రపంచానికే ఒక భయం సృష్టించేలా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి అనేకమైన లీకులు ఇచ్చారు. మేము ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు ముందున్నాయి, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు మేము ఎంతటికైనా తెగిస్తాం, ఖచ్చితంగా దీనికి ముందుకెళ్తామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనేక సమీక్షలు చేశారు. తర్వాత ఏదైతే ఆల్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష సమావేశంలో సైతం అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేసేది నిజమే, ఖచ్చితంగా బాగా చేస్తుంది, చెయ్యాలని చెప్పేసి కూడా అందరూ చెప్పారు. కానీ ఒక్కసారిగా 48 గంటల పాటు ఇరు దేశాల మధ్య ఓరాఓరి పోరు జరుగుతుంది. భారత్ ప్రభుత్వం, భారత భద్రతలు అప్పర్ హ్యాండ్లో ఉన్నాయి, పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఒక్కడుగేస్తే భారత భద్రతా దళాలు 10 అడుగులు ముందుకేసి అనేక స్థావరాలపైన కూడా దాడులు చేశారు. అదంతా చూసాం. యావత్ ప్రపంచమంతా కూడా భారత్ వైపు చూసిన పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ట్రంప్ ఎంట్రీతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది, సీన్ అంతా మారిపోయింది. ట్రంప్ ఎంట్రీతో ఒక్కసారిగా కాల్పుల విరమణకు 2 దేశాలు ఒప్పుకున్నాయని చెప్పేసి స్వయంగా ట్రంపే ప్రకటించడం మరొక్కసారి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఈ విధమైన దాగుడు మూతలు ఆడారనేది కూడా ఇవాళ యావత్ దేశమంతా కూడా చర్చించుకుంటుంది. మోడీ ది ఫైర్ అని చెప్పేసి అప్పటి వరకు చర్చించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పుకోవడంతో మోడీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అని చెప్పేసి కూడా వాళ్ళ రివర్స్గా అటాకింగ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళ తాజాగా మరొకసారి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ప్రతిపక్షాలు సైతం ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు గురిపిస్తున్నాయి. విమర్శనాస్త్రాలతో పాటు నాడు ఏ విధంగా ఇందిరాగాంధీ సమయంలో ఆనాడు అమెరికాకు ఎందుకు తలొగ్గలే, ఇవాళ ఎందుకు తలొగ్గింది అని చెప్పేసి కూడా అనేక సందేహాలు వల్ల యావత్ దేశం అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరాగాంధీ ఒకటి చెప్పింది ఆనాడు, భారతదేశానికి అమెరికా మిత్రదేశమే తప్ప యజమాని కాదు, ఖచ్చితంగా మేము ప్రతి దాడులు ఉంటాయి, మేము యుద్ధాన్ని ఆపేది లేదని ఆనాడు ఇందిరాగాంధీ చెప్తే ఇవాళ మోడీ ఎందుకు ట్రంప్కు తలొగ్గారు, ఏ విషయంలో తలొగ్గారు అనేది కూడా ఇవాళ అనేక సందర్భాల్లో కూడా చర్చించుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది. అయితే ఇది దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీజేపీ అయితే డిఫెన్స్లో పడింది. డిఫెన్స్లో పడడంతోనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఎయిర్ బేస్లను సందర్శించడం కావచ్చు, ఆర్మీ అధికారులకు, ఆర్మీ ఎయిర్పోర్ట్స్ అధికారులకు నేను మీకు అండగా ఉన్నా, మీరు చాలా గొప్పగా చేశారని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇవాళ ఖచ్చితంగా ఎలక్షన్స్ దూరంగా ఉండడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎలక్షన్లు లేకపోవడం వల్లనే ఇది కొంత వాయిదా చేసినట్టు కూడా పలు రాజకీయ పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి.
మోడీ తీసుకున్న నిర్ణయం యూటర్న్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది చాలా తప్పుడు నిర్ణయం, ఇది తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పేసి కూడా యావత్ దేశమంతా కూడా చెప్తుంది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లంతా కూడా చెప్తున్నారు ఎవరికి దాసోహపడ్డారు అని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అమెరికాకు ఎందుకు తలొగ్గింది, అమెరికా అధ్యక్షుడు చెప్పే వరకు కూడా భారత ప్రభుత్వం ఏం చేసింది, అమెరికా అధ్యక్షుడు ఎక్స్ వేదికగా స్పందించే వరకు కూడా భారత ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించలేదు అంటే అమెరికా అధ్యక్షుని చేతిలో ఉందా భారతదేశం అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఏకంగా సుబ్రహ్మణ్య స్వామి చదువుకున్న వారు ఉన్నతమైన స్థానంలో ఉంటే ఈ విధంగా నిర్ణయాలు తీసుకునేవారు కాదని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శల అస్త్రాలు గుల్పించారు. చాలామంది డిఫెన్స్ మాజీ అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏదైతే యూటర్న్ తీసుకుందో ఇది పూర్తిగా నమ్మశక్యంగా లేదు. ఎందుకు ఈ విధంగా భారత్ అప్పరాయంలో ఉంది, ఇప్పటికే విజయం దిశగా భారత భద్రతా దళాలు విరోచితంగా పోరాటం చేశాయి, ఉగ్రదాడులను మట్టుపెట్టాయి, భారత్ పైన దాడి చేసిన ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. మిసైళ్లను కావచ్చు, డ్రోన్లను కావచ్చు, అనేక విధాలు కూడా ఎల్ఓసి వెంబడి చేసిన దాడులన్నింటినీ కూడా భారత భద్రతా దళాలు తిప్పికొడితే వాళ్ళ మోడ్ ఎందుకు యూటర్న్ తీసుకుని అనేది మాత్రం వాళ్ళ సందేహంగానే మిగిలింది. చాలామంది చాలా రకాలుగా విమర్శనలు అయితే గురిపించారు. ఇటు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఎన్నికలు ఈ సమయంలో లేవు కాబట్టే ఇంకొక ఏదైతే బీహార్ ఎలక్షన్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు కొద్ది రోజుల సమయం ఉన్నది కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకునే చర్చ కూడా కొనసాగుతుంది. స్వేచ్ఛ.